హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. అసలు మేము ఒక టెంపుల్కి వెళ్ళామన్నమాట. మాకు కొంచెం దూరం ఆ టెంపుల్, బట్ ఒక ఫ్రెండ్ చెప్తే వెళ్ళాము. బట్ టెంపుల్ మాత్రం సూపర్గా ఉంది, బాబావారి టెంపుల్. అండ్ మనకి మధ్యాహ్నం అన్నదానం కూడా ఆ టెంపుల్లోనే ఉంటుంది. ఆ పచ్చని వాతావరణంలో ఒక రోజంతా స్పెండ్ చేసాము. మేబీ మార్నింగ్ 9 o'clockకి వెళ్ళాము, ఈవినింగ్ 4 అయింది. సో ఎంత బాగుందో టెంపుల్. ఇదిగోండి మేము దిగాము, వస్తున్నాము టెంపుల్ ఫ్రంట్కి. ఇంత పెద్ద టెంపుల్ ఉందని నాకు తెలీదు, బట్ టెంపుల్ మాత్రం చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నా, సూపర్గా ఉంది, ప్రశాంతంగా. అండ్ వెళ్తున్నాము, కొబ్బరికాయ కొనుక్కోవాలి కదా, సో ఆగాము. కదా, నేను ఎక్కువ ఇక్కడే ఉంటా కానీ నాకు తెలియదు అసలు. అండ్ ఇక్కడ ఫుట్వేర్కి కూడా ఫ్రీ సర్వీస్ అనమాట. టోకెన్ ఇస్తారు, మనీ ఏం తీసుకోరు. అక్కడ మన పాదరక్షలు విడిచాక అండ్ పక్కనే మనకి వాష్ది ఉంటుంది, అక్కడ వాష్ చేసుకొని ఇదే అన్నమాట మెయిన్ టెంపుల్. అండ్ లోపలికి ఎంటర్ అవ్వడమే. చూడండి ఇంత పెద్ద గార్డెన్ ఉంది కదా. ఇంకా మేము వెళ్ళిన రోజు మాకు ప్రకృతి కూడా సహకరించింది, కూల్గా ఉంది క్లైమేట్. అండ్ లోపలికి ఎంటర్ అయిపోయాక ఇది మెయిన్ అన్నమాట. అండ్ ఇక్కడే మనకు అన్నదానాలు చేస్తారు. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, మొత్తం ఉంటుంది. ఇక్కడ సిస్టమ్ కూడా మొత్తం బాగుంది. సో లెట్స్ సీ. ఫోటో క్లిక్ చేద్దాం, బయటకు వచ్చినాక దిగుదాం ఫొటోస్. ఇదిగోండి ఇదే మెయిన్ టెంపుల్ బాబావారిది. అండ్ మేము ఇప్పుడు ప్రదక్షిణలు చేద్దాం, గుడి చుట్టూ తిరుగుదామని ఒక 3 trips వెళ్తున్నాం అన్నమాట. బాగుంది అసలు టెంపుల్. నేను ఎన్ని రోజులు ఉన్నా కానీ నాకంతా
అండ్ మా ప్రదక్షిణలు అయిపోయాయి అన్నమాట. కొబ్బరికాయ కొడదామనేసి ఇటు వచ్చాము. ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు కూడా కలిసి ఉన్నాయి. అక్కడ పూజలు చేసేవాళ్ళు పూజలు కూడా చేస్తున్నారు. సో మా కొబ్బరికాయ కొట్టడం అయిపోయాక ఇంకా మేము గుళ్ళోకి ఎంటర్ అవుతాము. మేము హారతి టైం వరకే ఉందామనే ఉన్నాము. ఆ టైంలో కూడా చాలా రష్ ఉందన్నమాట. మనకి టెంపుల్ పక్కనే దుని కూడా ఉంది. కొబ్బరికాయలు వేసి ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు. అండ్ దునికి వెనక సైడ్ నుంచి బయటికి రాగానే అక్కడ ఇంకో చిన్న టెంపుల్లా ఉందన్నమాట, బాబా వారిది. ఇది ఏంటంటే చూసారా, వేప చెట్టు చుట్టూ స్లాబ్ వేసేసింది అనమాట. ఇంకా పక్కనే మెయిన్ టెంపుల్. ఇగోండి హారతి టైం కదా, ఫుల్ రష్ ఉంది. ఇదిగోండి ఇంకా మా దర్శనం అయిపోయింది. బ్యాక్ సైడ్ నుంచి బయటకు వచ్చాక ఇక డైరెక్ట్ అన్నదానం లైన్లోకే అన్నమాట. అలా అయినా వెళ్ళొచ్చు, లేక ఫ్రంట్ ప్రసాదం తీసుకొనైనా మళ్ళీ వెనక్కి రావచ్చు. మేమైతే ఇటు నుంచి వెళ్ళే తీసుకున్నాము. అండ్ ఇగోండి ఇదే అన్నదానం చేసేది. దునిలో నుంచి ఆ పొగంతా అలా బయటకు వస్తుంది కదా, సో లైన్లోకి వెళ్తున్నాం అన్నమాట లైన్లోకి. బట్ లైన్ మాత్రం చాలా పెద్దగా ఉంది. బట్ ఇంత వెయిట్ చేస్తే రిజల్ట్ అనేది అంత బాగుంటుంది కదా. సో మా ఫ్రెండ్స్ అందరం అన్నమాట. ఒకసారి హాయ్ వేసుకోండి, మాకు కూడా మా కోసం ఒక లైక్ వేసుకోండి, హాయ్ కాదు. మళ్ళీ గుడి ఫ్రంట్కి వచ్చేసాం. ఇంకా మాది కంప్లీట్ అయిపోయిందన్నమాట ఫుడ్ అనేది. అండ్ బయటికి వచ్చేసి ఇంకా మన ప్లేట్ మనమే తెచ్చుకొని బయట డస్ట్బిన్ ఉంటుంది, అందులో వేసి హ్యాండ్ వాష్ చేసుకోవడమే. అండ్ చేసుకున్నాక కొద్దిసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చోవాలన్నమాట. అప్పటికే మాకు టైం 2:30 అయింది.
మా దర్శనం అయిపోయింది, అలానే తినడం కూడా అయిపోయింది. ఇంకా మా ఫోటో షూట్లు స్టార్ట్ చేసినాం చూడండి, అసలు మామూలుగా కాదనమాట, కిరాక్ అనమాట. ఇది మేడి చెట్టే కదా? ఇది మేడి చెట్టే. మేడి చెట్టుకు ఆకులకు ఉండవు కాయలు, ఉన్నాయా? ఓకే, వీటికి ఉంటాయా కాయలు, దాన్ని బట్టి మేడి చెట్టు అని తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది మేడి చెట్టే కదా? మస్తుంది కదా. ఎట్ సైడ్ రాళ్ళు కనిపిస్తున్నాయి, ఇవన్నీ రాళ్ళు అన్నమాట. చిన్న రాళ్ళు ఉన్నాయి, అక్కడ చెట్లు ఉన్నాయి, ఇక్కడ పిట్టలు ఉన్నాయి. ఆకులు వస్తుంది కదా, ఇవి కదా? ఇక్కడ చాలా అనుకున్నాం. ఇక్కడ ప్రసాదం తీసుకోవద్దా? మనం తీసుకుందాం, అయిపోయింది. డబ్బులు తీసుకుంటే పట్టణం పడతారు, తీసుకోవచ్చు. డబ్బులు తీసుకుంటారు కదా. అండ్ బయటికి వచ్చే ముందు మేము దిగిన ఫోటోగ్రాఫ్స్ కూడా కొన్ని షేర్ చేశాను. అండ్ ఎప్పుడు మనం ఫొటోస్ దిగినా అవి కొన్ని జ్ఞాపకాలు కదా, ఎక్కడెక్కడో ఉంటాము, ఇక్కడ కలుస్తాము, మళ్ళీ వెళ్ళిపోతాము. లైఫ్లో జస్ట్ ఇవన్నీ ఒక మంచి మెమరీస్ కదా, సో కొన్ని షేర్ చేశాను. మేమంతా ఫోటోగ్రాఫర్స్ కాదు, క్యాజువల్ పిక్స్ ఇవన్నీ. అండ్ ఇది మాత్రం బాగుంది, కొబ్బరి చెట్టు ఇట్లా మొత్తం గ్రీనరీతో ఉంటే ఫోటోగ్రాఫ్స్లో అదిరిపోతుంది కదా, అందుకే బాగానే దిగినాం మేమైతే. అండ్ మా దర్శనం అయిపోయింది, స్పెండ్ చేయడం అయిపోయింది. ఈవినింగ్ 4 క్రాస్ అయింది, సో ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. బట్ ఈ టెంపుల్ ముందు బుక్స్ కూడా చాలా బాగున్నాయి. సాయిబాబా వారి సచ్చరిత్ర అని, ఇంకా హోమ్ టిప్స్ అని, పూజలకు సంబంధించినవి ప్రతి ఒక్క బుక్ ఉందన్నమాట. ఇలాంటి కలెక్షన్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి, అందుకని 2-3 బుక్కులు తీసేసుకున్నాము. ఇంకా పూజకు సంబంధించినవి తీసుకొని ఇంకా బయటకు వచ్చేసినాక అనమాట ఇదంతా. అండ్ మీరు కూడా ఎవరైనా వీలైతే ఒక్కసారి టెంపుల్కి వెళ్ళండి, చాలా బాగుంది గ్రీనరీతో. సో ఇట్స్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.